దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ సంగమా, దేవుని నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఉంటున్నాను. మరలా మనమందరము దేవుని వాగ్దానం వినడానికి ప్రభు ఎంతగానో మనకు కృప చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని క్షుణ్ణంగా 1-2-3 నిమిషాలే గనక చక్కగా అర్థం చేసుకొని వాగ్దాన ప్రకారంగా మనం జీవించగలిగితే అనేకమైన మేలులు, దీవెనలు మనకు ప్రభు దాచుంచాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము. నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానము ఎవరిని గూర్చి అంటే ఇశ్రాయేలులను గూర్చి. ప్రియులారా, ఇశ్రాయేలులు మరి ఇర్మియా గ్రంథం అంతా కూడా మనం చూస్తే ఎంతగానో ప్రవక్తని విసికించారు, ఎంతగానో ఇశ్రాయేలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. అయినప్పటికీ ఎంతో ఓపికతో, సహనముతో, కన్నీటి ప్రార్థన చేసి ఇర్మియా అనే మాటకు యెహోవా ఏర్పరచుకొనిను అర్థం. నిజంగా ఇర్మియా ఇశ్రాయేలు పక్షాన ఎంత విజ్ఞాపన చేశాడంటే చెప్పడానికి వీల్లేనంత కన్నీరు కార్చాడు. దేవుడు ఇర్మియా ప్రార్థన విని ఇర్మియా చేసినటువంటి మనవులను దేవుడు జ్ఞాపకం చేసుకొని వారికి ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలను ఇక్కడ మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు తిరిగి సమకూర్చబట్టు మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇశ్రాయేలు యొక్క విమోచన మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలుని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు ఇక్కడ రాయబడింది ప్రియులారా. అందుకే 31వ అధ్యాయం 3వ వచనం చూస్తే, చాలా కాలము క్రిందట యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడవకని ఎడల కృప చూపుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే శిక్షించినప్పటికీ రక్షించేది ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. నిజంగా ఇర్మియా ప్రార్థన దేవుడు విన్నాడు. ఇర్మియా యొక్క మరి నిజంగా కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి మరలా ఇశ్రాయేలును ఆశీర్వదించినట్లుగా, ఇశ్రాయేలును తృప్తిపరిచినట్లుగా, అలసి ఉన్న వారి ఆశను దేవుడు తృప్తివని చెప్పాడు. ఎందుకంటే చాలా క్లియర్గా దేవుని యొక్క మాటలు రాయబడి ఉంది ప్రియులారా. 31:23 వచనంలో చూస్తే, ఇశ్రాయేలు దేవుడును సైన్యముగా అధిపతి నగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పింతును. తర్వాత వారు యోధా దేశంలోను దాను పట్టణ జనులను నిక్షేత్రముగా ప్రతిష్ఠ పర్వతమును వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకనో వాడు కొందరు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుచుతున్న కృషించిన వారిని అందరినీ నింపుదును. కావున సేద్యము చేయువారేమి, మరి మందలతో తిరుగులాడు వారేమి, యోధా వారందరూ పట్టణస్థులందరూ వారి దేశంలో కాపురముందరు. అంతలో నేను మేల్కొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ సంగమా, దేవుడు నిజంగా మరి ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొని ఇర్మియా యొక్క ప్రార్థన బట్టి మరలా వారిని కరుణించి వారి ఆశీర్వాదాలతో నింపి వారిని దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఒకవేళ ప్రియులారా, అందుకే దేవుని వాగ్దానం ఉంది, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా దేవుడు తిరిగి నిలబెట్టుకుంటాడు. కానీ పశ్చాత్తాపంతో కూడిన, నేను పడి ఉన్నానని తెలుసుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నట్లయితే నిజంగా ఇశ్రాయేలు అందరూ మరలా సమకూర్చబడ్డం, వారందరినీ దేవుడు ఆశీర్వదించడం, దేవుడు వారికి కృప చూపెట్టడం, మరి నిజంగా వారిని మరలా కట్టడం ఎంతో గొప్ప విషయం. కనుక ఈ ఉదయకాలమున మరి నిజంగా చెదిరి ఉన్న ప్రజలను, గర్వించిన ప్రజలను, వారందరినీ నిజంగా దేవుని సన్నిధిలో మరి ఇర్మియా ప్రవక్తను బట్టి మార్చి దేవుడు వాడుకున్న విధానాన్ని నేడు మనము కూడా తెలిసి తెలియక తప్పిపోయినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టినైతే మనకు కూడా సేమ్ అదే ఆశీర్వాదం, అదే వాగ్దానం. కాబట్టి ఉదయకాలమున దేవుని వాగ్దానం బట్టి దేవుని స్తుతించి, దేవుని ఘనపరిచి, దేవుని ఆరాధించి
దేవుని చిత్తము గ్రహించడానికి ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాద కారణభూతుడు అయిన మా తండ్రి, నా ప్రభువా, మీరు చేసిన వాగ్దానమును బట్టి నాయన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇవిరియా గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనములో నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను మరలా కట్టింతును అని మాట్లాడావు. అవును ప్రభా, చెదరిపోయిన ఇశ్రాయేలును సమకూర్చావు, బాగు చేసావు తండ్రి, వారిని దీవించావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మమ్మల్ని కూడా దీవించండి, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. నీకు మహిమకరంగా జీవించినట్లు, నీ వాగ్దానాన్ని స్వతంచుకొని వాగ్దాన ప్రకారంగా నీ కొరకు ఫలించినట్లు నీ కృపచేత నింపి నీ మహిమ కొరకు వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించి ఇతరులకు షేర్ చేసి వారును మనమును దేవుని దీవెనకు పాత్రలు అవ్వదాం. గాడ్ బ్లెస్ యు ఆల్.